బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప భర్త నరసింహ దీపకి వార్నింగ్ ఇస్తాడు. చూడు దీప, నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఇలాగే సాధిస్తూనే ఉంటాను. నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఏదో ఒక రోజు నిన్ను ఇంటి నుంచి ఈడ్చుకెళ్ళి ఆ ఊరికి పంపించేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి నరసింహ ఇంకా దీపకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలతో దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప ఏడుపుని చూసి ఒక్కసారిగా సుమిత్ర చాలా బాధపడుతుంది. ఈ రాక్షసుడి నుంచి దీపకి ఎలా విముక్తి దొరుకుతుందో ఏంటో. దీప జీవితం సంతోషంగా ఉండాలని మనమందరం కోరుకుంటున్నాం. కానీ వీడు ఉండగా దీపకి ఎప్పటికీ న్యాయం జరగదేమో అని చెప్పేసి సుమిత్ర బాధపడుతూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. దశరథ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ ఆ మాటలు విని చాలా బాధపడతాడు. ఇక ఈ మాటలన్నీ విన్న పారిజాతం, అమ్మ బాబోయ్, ఈ దీపగతం చాలా చండాలంగా ఉందే, దీని భర్త ఎదవేమో దీన్ని వదిలేశాడేమో అనుకున్నా, కానీ ఏకంగా రెండో పెళ్ళి చేసేసుకున్నాడా? ఇక దీని అత్త వాడితోనే ఉండిపోయిందా? అమ్మ బాబోయ్, ఇదంతా విన్న తర్వాత పూర్తిగా అర్థమవుతుంది, ఈ దీప ఈ ఇంట్లోంచి వెళ్ళదు. అవును, ఇక జీవితాంతం ఇక్కడే ఉండిపోయి సెటిల్ అవ్వడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. నేను ఏదో ఒకటి చేసి ఈ దీపని ఇంట్లోంచి పంపించేయాలి. అవును, ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తాను. బంటిగాన్ని అక్కడికి పంపించాను కదా, దీని గతమేంటో అలాగే ఇది దేనికి కరుగుతుందో తెలుసుకొని దాని ద్వారా దీన్ని పంపించేయాలి అని అనుకుంటుంది. ఇక జోష్న కూడా కార్తీక్ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ మాత్రం మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. దీపకి తన వైపు నుంచి ఏదో ఒక న్యాయం చేయాలి అని. అవును, దీపకి న్యాయం జరిగేలా నేను చేస్తాను. దీపకి అన్యాయం జరగనివ్వను. దీపకి అండగా నేను నిలబడతాను అని అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీప ఏమో నరసింహ మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది. ఇక అలాగే దీప ఎట్టి పరిస్థితిలోనూ నన్ను వదిలిపెట్టడు. అవును, ఇక్కడే నన్ను ఉండనివ్వడు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అవును, ఈ ఇంటి నుంచి నేనే వెళ్ళిపోతాను, నా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి గబగబా బ్యాగ్లో బట్టలు సర్దుతూ ఉంటే అప్పుడే శౌర్య వస్తుంది. అమ్మా, ఏంటి బట్టలు సర్దుతున్నావు? మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అని అంటుంది. శౌర్య, మనం మన ఊరు వెళ్ళిపోతున్నాం అని వెనకాలే ఒక్కసారిగా శౌర్య, అదేంటమ్మా, ఇక్కడ అమ్మమ్మ తాతయ్య అలాగే కార్తీక్ ఉన్నాడు కదా, మాకు ఇక్కడే నచ్చింది, నన్ను ఇక్కడే స్కూల్లో జాయిన్ చేపిస్తానన్నావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామంటున్నావేంటి? నేను అక్కడికి రాను, అక్కడ ఎవరూ లేరు మనకి, నానమ్మ కూడా ఇక్కడే ఉంది కదా అని అంటుంది. శౌర్య, నోరు మూస్తావా? ఈ అమ్మ ఏం చెప్తే అది విను, అంతేగాని ఇలా అల్లరి చేసి విసిగించ మాకు, సరేనా అని వెనకాలనే. అది కాదమ్మా, నాన్న కోసం మన ఈ ఊరు వచ్చామని చెప్పావు కదా, మరి నాన్నని చూడకుండా తీసుకెళ్తున్నావేంటి? శౌర్య, చెప్పాను కదా, మీ నాన్న ఎప్పటికీ మన దగ్గరికి రాడు. అలాగే మీ నాన్న గురించి నువ్వు కూడా మర్చిపో. మనం ఇప్పుడే ఈ ఇల్లు వదిలి మన ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటుంది. కార్తీక్ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా ఇదంతా కూడా గుమ్మం దగ్గర నుంచి వింటారు. ఇక ఇంతలోకి దీప శౌర్యని తీసుకొని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సుమిత్ర అలాగే కార్తీక్ ఉంటారు. ఇక సుమిత్ర, ఏంటి దీప, మళ్ళీ మా అందరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఏంటి దీప, మాట్లాడవేంటి? నీ భర్త మాట్లాడిన మాటలు నిజం చేసి వెళ్తావా? చెప్పు. ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని వాడు నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అవే నిజమని వాడు ఎప్పటికీ నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తావా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దీప, అది కాదమ్మా అని అంటుంది. దీప, చూడు, ఈ అమ్మకి నువ్వు మాటిచ్చావు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళను అని. మరి ఇప్పుడేంటి? చూడు, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇంటి నుంచి వెళ్ళకూడదు. అలా వెళ్తే నేను చచ్చినంత ఒట్టే. అవును దీప, వాడు నువ్విక్కడుండగానే నిన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆ ఊరు వెళ్ళి ఒంటరిగా ఏం సాధిస్తావు? నీ భర్త చేసిన అప్పులకి నువ్వే బాధ్యత వహించాలి. నీ అత్త కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. మరి నువ్వు ఒంటరిగా అక్కడేం చేస్తావు చెప్పు? అందుకే నువ్వెప్పటికీ ఇక్కడే ఉండాలి. అసలు వాడు నీ జీవితంలో నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును దీప, వాడు నువ్వు కాదని రెండో పెళ్లి చేసుకున్నాడు. వాడు నీ మెళ్ళలో కట్టిన తాలికి పెత్తనం చలాయించాలి అనుకుంటున్నాడు. వాడి భయం వల్ల నువ్వు ఎక్కడ వాడి జీవితంలోకి వస్తావో
వాడి రెండో భార్య ఎక్కడ వాడిని వదిలి వెళ్ళిపోతుందన్నదే వాడి భయం. అందుకే ఈ సమస్యకి పరిష్కారం జరగాలి అంటే వాడికి నువ్వు విడాకులు ఇవ్వాలి. అవును, ఇప్పుడే నీకు వాడికి విడాకులు అప్లై చేయిస్తాను. అప్పుడు జీవితంలో వాడు నీ దగ్గరికి నీ జోలికి వచ్చే అవకాశం ఉండదు అని వెనకాలే ఇక కార్తీక్ కరెక్ట్గా చెప్పారు. చూడండి దీప, ఒక్కసారి అత్త చెప్పిన మాటలు వినండి. ఇలా చేస్తే జీవితంలో వాడు మీ జోలికి రాడు. నేను చెప్పేది వినండి అని వెనకాలే ఇక దీప, అమ్మ, ఈ ప్రపంచంలో నా గురించి ఆలోచించేది మీరు తప్ప ఎవరూ లేరు. మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే చేస్తానమ్మా అని అంటుంది. ఇక వెంటనే సుమిత్ర లాయర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంకా ఒక పక్కన బంటి ఏమో దీప ఉండే ముత్యాలం పాలెం దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి దీప గురించి తెలుసుకోవాలని చెప్పేసి దీప గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తాడు. ఇక ఫైనల్గా బంటికి దీప ఇల్లు తెలుస్తుంది. ఇక అక్కడికి వెళ్ళి దీప గురించి ఎంక్వైరీ చేస్తే దీప కుబేరు ఒక్క కూతురని, అలాగే కుబేరు ఉన్నంత వరకు దీపని అన్యోన్యంగా ప్రేమగా చూసుకునేవాడని, దీప ఎప్పుడైతే తన తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి వాళ్ళ మేనత్త తన భర్త చేతుల్లో కష్టాలు పడుతుందని చెప్తారు. ఇక విన్నమాట మరి వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడని బంటి అడుగుతాడు. వాళ్ళ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ చేసింది కూడా పట్నంలో ఉండే ఒక అతను అని వెనకాలనే, అవునా, ఎవరు, అదెవరు చెప్పగలరా? తెలీదు బాబు, ఈ మధ్యనే వచ్చాడు ఆయన. దీపని వాళ్ళ నాన్నకి దూరం చేశానని చెప్పి ఎలాగైనా సరే దీపకి న్యాయం చేయాలని చెప్పి అతను దీప కోసం ఈ మధ్య ఇక్కడే ఉన్నాడు. ఈ మధ్య జరిగిన సైకిల్ పోటీకి కూడా ఆయన వచ్చాడు. వెళ్ళి చూస్తే మీకు అతనెవరో తెలుస్తుంది అని వెనకాలే ఇక బంటి కార్తీక్ గురించి ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇక ఈ ఎంక్వైరీలో భాగంగానే పారిజాతం కొడుకు అయిన దాసు బంటికి కనిపిస్తాడు. ఒక్కసారిగా పారిజాత కొడుకు దాసుని చూసి బంటి షాక్ అయిపోతాడు. ఇదేంటి, దాసుబాబు గారు కదా? అవును, ఎప్పుడూ అమ్మగారు ఈ ఫోటో పట్టుకొని తన కొడుకు తనకి దూరం అయిపోయాడని ఏడుస్తూ ఉంటుంది. అవును, దాసుబాబు గారే. దాసుబాబు గారు ఇక్కడున్న విషయం అమ్మగారికి చెప్పాలి. అమ్మగారికి చెప్పడం కంటే అయ్యగారిని అక్కడికే నేను తీసుకెళ్తే అమ్మగారు చాలా సంతోషిస్తారు. వెంటనే దాసుబాబు గారిని అక్కడికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి దాసుబాబు గారు అంటూ బంటి దాస్ దగ్గరికి వస్తాడు. ఇక దాస్, ఎవరు నువ్వు? అసలు నా పేరు నీకెలా తెలుసు? ఎవరా నువ్వు? అయ్యో బాబుగారండి, నన్నెవరంటారేంటి? నేను పారిజాత అమ్మగారి ఇంట్లో పనిచేసే కృష్ణంరాజు కొడుకుని. మర్చిపోయారా బాబుగారు? మర్చిపోయి ఉంటారులే, నేను పెద్దోడిని అయిపోయాను కదా అని వెనకాలే ఒక్కసారిగా దాస్ జరిగిన గతానంతా గుర్తు తెచ్చుకుంటాడు. పారిజాతం తనకు పుట్టిన కూతుర్ని అలాగే సుమిత్ర వాళ్ళ పుట్టినట్టుగా ఉయ్యాలలో మార్చేయడం, అలాగే వాళ్ళ కూతుర్ని యాక్సిడెంట్ చేసి చంపేయమని చెప్పేసి ఇక బంటి వాళ్ళ నాన్నకి ఇవ్వటం, బంటి వాళ్ళ నాన్న ఏమో లారీ డ్రైవర్ గుద్దేయడంతో యాక్సిడెంట్లో చనిపోతూ పాపని పడేయడంతో ఆ పాపని కుబేర్ తీసుకెళ్లడం, ఇదంతా కూడా దాసు గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఒక్కసారిగా దాసు అలాగే షాక్ అయిపోతాడు. ఇక బంటి, ఏంటి బాబు గారు మాట్లాడరేంటి? అమ్మగారి దయ వల్ల నేను ఇప్పుడు ఇంతవాడిని అయ్యాను. అవును, అమ్మగారి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఎందుకంటే మా నాన్న చనిపోయినప్పటి నుంచి అమ్మగారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అందుకే అమ్మగారికి నేను ఎప్పుడు నిస్వార్థంగా పనిచేస్తాను అని వెనకాలే ఒక్కసారిగా దాసు, ఒరే పిచ్చోడా, అసలు నువ్వెంత అమాయకుడివో, అందుకే మా అమ్మ ఇన్ని నాటకాలు ఆడుతుంది. ఏంటి బాబు గారు మీ అమ్మగారి గురించి అలా మాట్లాడుతున్నారు? అవునరా పిచ్చోడా, నీకొక విషయం తెలుసా? నువ్వు ఎవరి కోసమైతే ప్రాణ త్యాగం చేస్తానంటున్నావో నా తల్లి పారిజాతం మామూలు ఆడది కాదు. మీ నాన్నని యాక్సిడెంట్ చేసి చంపిందే మా అమ్మ. ఆ విషయం ఎక్కడ బయటికి వస్తుందానని నిన్ను దాని పనివాడి కింద పెట్టుకొని ఇప్పటి వరకు నిన్ను పెంచి పోషించింది. మా అమ్మ అంత తెలివైంది అని వెనకాలే ఒక్కసారిగా బంటి షాక్ అవుతాడు. బాబుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునరా, అసలు మా అమ్మ ఎంత నీచమైందో ఎంత దారుణమైందో నీకు తెలుసా? తను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తుంది. అందుకనే పురిట్లోనే నా బిడ్డని మార్చి నన్ను ఎదవని చేసింది. అది సరిపోనట్టు ఆ బిడ్డని చంపమని మీ నాన్నకి ఇచ్చి మీ నాన్ననే లారీ యాక్సిడెంట్ చేసి పైకి పంపించేసింది. అవును, అంత దారుణమైంది మా అమ్మ. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదని ఊరికి దూరంగా ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాను
అని వెనకాలనే బంటి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్ని రోజులుగా నేను ఎంతో నిస్వార్థంగా అమ్మగారి దగ్గర పని చేస్తున్నాను. నా ప్రాణమైన అమ్మగారి కోసం ఇస్తాను అంటున్నాను. అలాంటి అమ్మగారు నా తండ్రినే నా నుంచి దూరం చేశారా? ఇలాంటి ఆమెని వదిలిపెట్టను. అలాగే పాపం సుమిత్ర అమ్మగారి కూతురు ఆ జోష్న కాదా? మరి సుమిత్ర అమ్మగారి పాప కూడా చనిపోయిందా? లేదు, ఇక్కడే ముత్యాలం పాలెంలో అనే అతనికి కూతురుగా ఉంటుంది. అవును అని వెనకాలే ఒక్కసారిగా బంటి షాక్ అవుతాడు. అంటే దాసుబాబు గారు ఇప్పుడు దీపమ్మ సుమిత్రమ్మ గారు కూతురా అని వెనకాలే దాస్ ఒక్కసారిగా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బాబుగారు, మీరు లేనప్పుడు ఈ ఇంట్లో చాలా జరిగాయి. మీకు జరిగిందంతా చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి దాస్కి జరిగిందంతా కూడా బంటి చెప్తాడు. ఇక దాస్ ఆ మాటలన్నీ విని ఇప్పటికైనా ఆ ఇంటి బిడ్డ గురించి నిజం తెలియాలి. అవును, మా అమ్మ చేసిన కుట్రలు ఇప్పుడే బయట పెడతాను పదరా అని చెప్పేసి ఇక దాస్ అలాగే బంటి ఇద్దరూ కూడా తిరిగి సుమిత్ర వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఇక సుమిత్ర ఏమో ఎలా అయినా దీపకి న్యాయం చేయాలని లాయర్ని పిలిచి డైవర్స్ పేపర్స్ కోసం అన్నీ అప్లై చేయిస్తుంది. ఇక ఇదంతా చూసిన పారిజాతం జోష్నకి ఏమాత్రం నచ్చదు. పారిజాతం అయితే ఏంటమ్మాయి కోడలు, నువ్వు ఆ అమ్మాయి గురించి మరీ ఎక్కువగా చేస్తున్నావు. ఇవన్నీ నీకెందుకు? అయినా వాళ్ళ మొగుడు పిల్లల గొడవలు మనకెందుకు? వాళ్ళకి వాళ్ళు పడతారు. అయినా దీంతో ఇప్పుడు ఇదంతా చేయించి ఏం ఉద్ధరిస్తావు? అప్పుడు ఇది శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదు. దీన్ని ఈ ఇంట్లోంచి పంపించేస్తే ఏ గోలా ఉండదు. అవును, దీనివల్ల మనకి చెడ్డ పేరు. ఏంటే ఇంకా రాకాసి కల్లేసుకొని ఇక్కడే నుంచొని ఏం చేస్తున్నావు? పద ఇంట్లోంచి అని వెనకాలే ఇక కార్తీక్ పారిజాతం ఏం చేస్తున్నావు నువ్వు అసలా అని వెనకాలే ఒరే మనవడా, నువ్వేం మాట్లాడకు. చూసాక దీని భర్త ఉదయం వచ్చి మీ ఇద్దరి గురించి ఎంత తప్పుగా మాట్లాడి వెళ్ళాడో. ఇక ఆ మాటలన్నీ విని తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఈ దీప దీని కూతురు ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీళ్ళకి ఏం చేసినా ఏం జరిగినా అంతా మనకి అనవసరం. పదవే బయటికి పద అని చెప్పి దీపని బయటికి గంటేస్తుంది. ఒక్కసారిగా దాస్ అలాగే బంటి దీపని పట్టుకుంటారు. అది చూసి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక దీప కార్తీక్ అందరూ కూడా దాస్ బంటిని చూసి షాక్ అవుతారు. ఇక పారిజాతం అయితే నాన్న దాసు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, వచ్చేసావరా? రారా, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇంటి వారసుడివి నాన్న, బయట నుంచుంటావేంటి? లోపలికి రా అని వెనకాలే ఇక దాసేమో అమ్మ దీప పదమ్మా లోపలికి పద అని వెనకాలే ఒరే దాసు, అది ఎవరో నీకు తెలియక దాని లోపలికి రమ్మంటావేంటి? నువ్వు రారా లోపలికి. అమ్మా దీప, వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దమ్మా తల్లి. నువ్వు ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంటి ఆడపడుచువి, ఈ ఇంటి ఏకైక వారసురాలివమ్మా, లోపలికి రా అమ్మా అని అంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక పారిజాతం అయితే ఒరే దాసు, ఏం మాట్లాడుతున్నావురా? అది ఈ ఇంటికి పని మనిషిగా కూడా పనికిరాని ఆడది, దాన్ని ఇంటి వారసురాలు అంటావేంట్రా? పిచ్చి కానీ పట్టిందా నీకు? మెంటలెక్కిందా? నోర్మొయ్, పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అందరికీ మా అమ్మ పిచ్చి పట్టించింది. ఇన్నాళ్ళుగా మా అమ్మ చేసిన కుట్రలు కుతంత్రాలతో మీ అందరి కళ్ళు మూసుకుపోయాయి. కానీ జరిగిందేంటో మీ అందరికీ తెలుసా? నేను చెప్పేది పచ్చి నిజం. అవును, ఈ దీప సుమిత్రమ్మ గారి కూతురు, అలాగే దశరథ అన్నయ్య కూతురు, ఈ ఇంటి వారసురాలు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక పారిజాతం, ఏమైంది నా కొడుక్కి? వీడికి ఎలా తెలిసి ఈ నిజం? అయినా వీడేంటి ఈ దీప ఈ ఇంటి వారసురాలు అంటారు? చిన్నప్పుడే ఈ ఇంటి సుమిత్ర కూతుర్ని చంపించేశాను కదా, మరి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి పారిజాతం, ఒరే దాసు, నాకు అర్థమైందిరా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ కూతురు నీకు దూరం అయ్యేసరికి పిచ్చోడు అయిపోయావు. అందుకే ఈ పని మంచి దీపని పట్టుకొని ఈ ఇంటి వారసురాలు అంటున్నావు. నీకేం తెలియదులేరా, వీడి మాటల్ని వినకండి అని వెనకాలే ఒక్క దాస్ పారిజాతం చెంప పగలగొడతాడు. ఎవరి మాట వినద్దు. అవును, మా అమ్మ చాలా పెద్ద కుట్ర చేసింది. 25 ఏళ్ళ క్రితం మీకు పుట్టిన ఆడపిల్లని మార్చేసింది. అవును, నాకు పుట్టిన నా కూతుర్ని మీ ఉయ్యాలలో పడుకోబెట్టి మీకు పుట్టిన కూతుర్ని చంపేమని ఇగో ఈ బంటి వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపించింది. ఈ బంటి వాళ్ళ నాన్న పాపని చంపేయడానికి వెళ్తూ ఉంటే లారీ యాక్సిడెంట్ చేసి చంపించేసింది. అప్పుడే ఆ పాప
చేతిలో నుంచి చెత్త కుప్పలో పడిపోయింది. అప్పుడే కుబేరు ఈ పాపని తీసుకొని పెంచుకున్నాడు. ఆ పాపే ఈ దీప. దీప వాళ్ళ నాన్న పిల్లలు లేక ఎంతో బాధపడుతూ ఉండేవాడు. అలాంటిది ఈ పిల్ల దొరికేసరికి పెంచి పెద్ద చేశాడు. అవును, మీ ఇంటి వారసురాలే ఈ దీప. దీపకి ఇంత అన్యాయం జరగటానికి కానీ, దీప ఇలా ఈరోజు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి కారణం పారిజాతం. ఈ ఇంటి వారసురాలు దీప అని అండగాలే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతం నిజం చెప్పేసరికి జోష్న కూడా భయపడిపోతుంది. ఇక కార్తీక్ అలాగే కాంచన శ్రీధర్ అందరూ కూడా షాక్ అవుతారు. ఇక దశరథ అయితే అంటే దీప, అవును దీప మీ కూతురు అని అనగానే ఒక్కసారిగా దీపని హక్ చేసుకొని దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా ఎమోషనల్ అవుతారు. ఇక పారిజాతం, ఒరే దాసు ఎంత పని చేసావురా, నీ కూతురు కోసం నేను ఇన్ని ఏళ్ళ నుంచి ఇన్ని కష్టాలు పడితే నువ్వొచ్చి మొత్తం నా ప్లాన్ అంతా పాడు చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే జగన్నాథం పారిజాతం చంపా పగల కొడతాడు. ఒసే రాక్షసి, నిన్ను నా పిల్లల కోసం పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను, కానీ నువ్వు నా పిల్లలకి ద్రోహం చేస్తావా? నువ్వు కన్న తల్లివైతే నిజంగా నా పిల్లలకి ద్రోహం చేయవు కాదు కాబట్టి నా బిడ్డలకి ఇంత అన్యాయం చేశావు అని వెనకాలే ఇక పారిజాతం, ఆపవయ్యా, ఎవరెవరికి అన్యాయం చేశారు? నా కొడుకు ఈ ఇంటికి వారసుడవుతాడు అనుకున్నాను, కానీ ఏం చేశావు? వాడు పని మనిషిని ప్రేమించాడని వాడికి పని మనిషిని ఇచ్చి పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేశావు. మరి నా కొడుకు ఎంత బాధపడి ఉంటాడు? అందుకే జీవితాంతం నీ మనవరాలు నా మనవరాలుగా పెరగాలని నా మనవరాల్ని ఆ రోజు వీళ్ళ ఉయ్యాల్లో వేశాను. నేనేం తప్పు చేశాను అని అంటుంది. నోర్మొయ్, తప్పు చేసిందే కాక ఇంకా వకాసులు పలుకుతున్నావా? ఈరోజు ఈ ఇంటి వారసురాలైన దీపని ఇంత అన్యాయం జరగడానికి కారణమే నువ్వు. అవునే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి పారిజాతాన్ని చంపైపోతూ ఉంటే కార్తీక్ అలాగే ఇంట్లో అందరూ కూడా జగన్నాథాన్ని ఆపుతారు. ఇక జరిగిందేదో జరిగింది, నా కూతురు మళ్ళీ మాకు తిరిగి దక్కింది, అదే మాకు సంతోషం అని సుమిత్ర దశరథ అంటారు. అందుకేనేమో దీప ఆ రోజు నన్ను కాపాడగానే, అందుకే నాకు దీప దెబ్బ తగిలితే నా కన్న పేగుకు దెబ్బ తగిలినట్టుగా అనిపించింది. దీప కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండె కరిగేది, ఎందుకంటే దీప నా కన్న కూతురు కాబట్టి అని చెప్పేసి ఇక సుమిత్ర దీపని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ట్విస్ట్ అదిరింది కదా, దాసరాకతో దీప గురించి నిజం తెలిసింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్